క్రైస్తవులుగా కొన్నిసార్లు మనం ఈ విధంగా అనుకుంటూ ఉంటాం. మన ప్రార్థనకు జవాబు ఆలస్యమైనప్పుడు, మన కోరికలు నెరవేరనప్పుడు, మన ఆశలు తీరనప్పుడు, మనం అనుకుంటున్నవి మన జీవితంలో జరగనప్పుడు అనుకుంటాము, దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదు, ఆయన నాకు సమీపంగా లేడు, ఆయన నన్ను మర్చిపోయాడు అని మనం అనుకుంటూ ఉంటాం. అది ఉద్యోగమైన, వ్యాపారమైన, ఆర్థికమైన విషయాలైనా, ఇండ్లను కట్టుకోవటమైనా, వివాహాలు జరగటమైనా, నీకు ఏమేమి కావాలో ఆయనకు ముందుగానే తెలుసు. మత్తయి సువార్త 6:33 ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మొదట వెతకండి, అవన్నీ మీకు అనుగ్రహింపబడతాయని. మనము ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికితే మనకి ఏమేమి కావాలో దేవుడు సమస్తాన్ని ఇవ్వగల సమర్థుడు. మన ప్రయత్నం మనం చేస్తూ, దేవుని మీద ఆధారపడుతూ, ఆయన రాజ్యం మనం వెతుకుతూ ఉంటే మనకు కావలసినవి దేవుడు అనుగ్రహించగల సమర్థుడు. ఈ విశ్వాన్ని సృష్టించిన సృష్టికర్త అనే దేవునికి నీకు ఒక ఉద్యోగం ఇవ్వటం ఆయనకి చేత కదా? ఆయన ఇవ్వగలడు. నీ ఆర్థికమైన ఇబ్బందుల నుండి గట్టెక్కించలేడా? ఆయన గట్టెక్కించగలడు. నీకు ఒక ఇళ్లను దేవుడు అనుగ్రహించలేడా? ఇవ్వగలడు. కానీ అంతకన్నా ఆయనకి ప్రాముఖ్యం ఏంటో తెలుసా? నిన్ను ఆయన రాజ్యంలోనికి చేర్చడం ఆయనకి ప్రాముఖ్యం. కాబట్టి ఆయన రాజ్యం కొరకు నిన్ను సిద్ధపరుస్తున్నాడు అనే విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు. కాబట్టి ప్రియమైన విశ్వాసి, నీకు నీ దేవుడు ఉద్యోగం ఇచ్చే ప్రాసెస్లో ఆయన రాజ్యం కొరకు నిన్ను సిద్ధపరుస్తున్నాడు. ఆయనకు నిన్ను ఇంకా సమీపంగా ఆయన చేర్చుకుంటూ ఉన్నాడు. నీ కోరికలు ఆయన నెరవేర్చే ఈ ప్రాసెస్లో ఆయన నిత్యరాజ్యం కొరకు నిన్ను సిద్ధపరుస్తున్నాడు అన్న విషయం నువ్వు మర్చిపోవద్దు. ఆయనకు నిన్ను ఇంకా సమీపంగా ఆయన తీసుకుంటున్నాడు అన్న విషయం నీవు మర్చిపోవద్దు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, నీవు నిరుత్సాహపడకు. నీకు ఏమేమి కావాలో దేవునికి తెలుసు. ఆయన నీకు ఇవ్వగల సమర్థుడు. కానీ ఇచ్చే ప్రాసెస్లో ఆయన రాజ్యం కొరకు నిన్ను సిద్ధపరుస్తున్నాడు అన్న విషయం మర్చిపోవద్దు. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకు, అవన్నీ దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఆమేన్.